ఇప్పుడు ఉదాహరణకి వసంత ఋతువు వచ్చిందనుకోండి, అబ్బా వసంత ఋతువు వచ్చేసింది, వైశాఖ మాసం వస్తుంది, శంకరాచార్యుల వారి యొక్క జయంతి వస్తుంది అని మనం పొంగిపోతాం. వసంత ఋతువులో లోకమంతా చాలా హాయిగా ఉంటుందని ప్రసిద్ధి. ఇప్పుడు అలా ఉండట్లేదు అనుకోండి. వసంత ఋతువు తర్వాత గ్రీష్మ ఋతువు, హోరెత్తిపోతాయి ఎండలు. గ్రీష్మ ఋతువు దాటిందనుకోండి, అమ్మ బాబోయ్ ఏమిటో ఈ ఎండలు, ఏమిటో ఈ ఎండలు, ఏమిటో ఈ ఎండలని, ఎప్పుడు వెళ్ళిపోతుందో గ్రీష్మ ఋతువు, ఎప్పుడు వెళ్ళిపోతుందో గ్రీష్మ ఋతువు, గ్రీష్మ ఋతువు ఎప్పుడు వెళ్ళిపోతుంది? ఆ నెలలు వెళ్ళాలి, ఆ పక్షాలు వెళ్ళాలి. ఇప్పుడు గ్రీష్మ ఋతువు వెళ్ళిపోయింది, ఏమిటి వస్తుంది? వర్ష ఋతువు, వర్షాలు పడతాయి. వర్ష ఋతువు అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? మళ్ళీ అక్కడ హేమంత ఋతువు వస్తుంది, శరదృతువు వస్తుంది. శరదృతువు వస్తే పండు వెన్నెల కాస్తుంది. మళ్ళీ మనందరం ఇక్కడ కూర్చుని అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టి పూజలు మొదలు పెడతాం. శరదృతువు అయిపోతుంది, హేమంత ఋతువు వస్తుంది. హేమంత ఋతువు వచ్చేటప్పటికి విశేషమైనటువంటి మంచు పడుతూ ఉంటుంది. ఆర్ద్ర నక్షత్రంలో శివాభిషేకాలు చెయ్యాలి అని శాస్త్రం. తిరువెంబావై చదువుతూ, సరే తిరుప్పావై చేస్తుంటాం అనుకోండి. కాబట్టి ఇప్పుడు ఈ హేమంత ఋతువు నడుస్తోంది. హేమంత ఋతువు అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? శిశిర ఋతువు వస్తుంది, చెట్లు ఆకులు రాల్చేస్తాయి. ఈ శిశిర ఋతువు అయిపోతే మళ్ళీ వసంత ఋతువు వస్తుంది. కదిలిపోతున్న కాలము మీకు దేనిగా తెలియబడుతోంది? మీ దేహమునకు కలిగేటటువంటి సుఖదుఖముల రూపంలో, మారుతున్న ఋతువుల రూపంలో తెలుస్తోంది. ఈ తెలియబడే 6 ఋతువులే సుబ్రహ్మణ్యుడి యొక్క 6 ముఖాలు. ఇప్పుడు ఆయన కూర్చున్న కాలమే నెమలి. దాని కాళ్ల కింద ఒక పాము పడుంటుంది. ఏమిటా పాము? పాము మృత్యువునకు సంకేతము. పాము చూసింది అనుకోండి, నిద్ర పట్టదు. ఇంకా ఎందుకు పట్టదు? మృత్యువుతో సమానం, మృత్యువే. ఇప్పుడు ఇటువంటి పాము ఎక్కడ పడిపోయింది? నెమలి కాళ్ల కింద పడిపోయింది. నెమలి ఆజన్మ శత్రుత్వం. ఎవరిని చంపేస్తుంది? పావును చంపేస్తుంది. అంటే కాలమునందు పుట్టి కాలమునందు నశించిపోకుండా కాలాతీతమైన స్థితిని, మోక్షాన్ని పొందాలంటే నెమలి మీద కూర్చున్న వాడి పాదాలు పట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఎవరి పాదాలు పట్టుకోవాలి? సుబ్రహ్మణ్యుడి పాదాలు పట్టుకోవాలి. ఆయన పరబ్రహ్మము కనుక ఆత్మావై పుత్రనామాసి, తండ్రికి కొడుక్కి అభేదం. కాబట్టి ఇప్పుడు పరమశివుడికి సుబ్రహ్మణ్యుడికి భేదమున్నదా? తత్వతః ఉండదు, బ్రహ్మమే అయ్యుంటారు. కాబట్టి ఇప్పుడు ఈ తత్వము ఆవిష్కరింపబడడం మయూరాభిరూఢం మహావాక్య గూఢం. మహావాక్యములని మనకున్నాయి, తత్వమసి మొదలైనవి. ఇవి ఇక్కడే ఇప్పుడే ఈశ్వరుడవై ఉన్నావు అని చెప్తుంటాయి. మీరు ఆయనని తెలుసుకుంటే మీరు ఆయన అవుతారు. కాబట్టి మహావాక్య రూఢం మనోహారి దేహం. ముందు భక్తి ప్రారంభం అవ్వాలి. చూడగానే ఆ మూర్తిని మనసు పొంగిపోవాలి. అంతటి అందగాడైనటువంటి పురుష స్వరూపం సుబ్రహ్మణ్య స్వరూపం. కాబట్టి మనోహారి దేహం మహాచిత్త గేహం. ఇక్కడే ఉంటాడు స్వామి. మహాదేవ దేవం మహీదేవ దేవం. మహాదేవుడు అంటే పరమేశ్వరుడు. ఈ లోకమునందు వెలిసినటువంటి దేవాదిదేవుడవు. మహావేద భావం, వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి జ్ఞానమువి. మహాదేవ బాలం, మహాదేవుని యొక్క కుమారుడవు. భజే లోకపాలం, లోకములను పరిపాలించేటటువంటి వాడివి. అటువంటి తండ్రి నీకు నేను నమస్కరించుచున్నాను. శంకరాచార్య కృతమైనటువంటి భుజంగ స్తోత్రాన్ని చదివితే ప్రతి ఇంట్లో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ చేయక్కర్లేదు. ఏమిటో తెలుసా అండి? మా మనస్సు ప్రశాంతంగా ఉండట్లేదండి, చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది అంటుంటారు. చిత్రం ఏమిటంటే మీరు ఏది అంగీకరించాలో అది అంగీకరించే మనస్సు ఇచ్చేస్తాడు. ఒక వృద్ధాప్యం వచ్చేసింది అనుకోండి, 80 ఏళ్ళు. 80 ఏళ్ళు వచ్చిన తర్వాత నాకు అదేంటే నవకాయ పిండి వంటలతో భోజనం చేసేస్తే జీర్ణం అయిపోవాలంటే అని కోరుకోకూడదు. అప్పుడు ఏ జ్ఞానం కలుగుతుందంటే 80 ఏళ్ళకి ఇంకా ఎందుకు జీర్ణం అవుతుంది? శరీరం పెద్దదైపోతుంది కాబట్టి చక్కగా సాత్వికమైన ఆహారం తీసుకుందాం అన్న భావం కలుగుతుంది. ఇప్పుడు మీ మనస్సుకు పట్టిన మాలిన్యం వదిలిపోయిందా లేదా? దాన్ని మీరు ఆ కోణంలో అర్థం చేసుకోవాలి. అంతేగాని అలా స్తోత్రం చేసేస్తే అండి నేను నవకాయ పిండి వంటలతో రోజు తినేయగలనా, లేకపోతే తరవాణి అన్నం తినేసినా అరిగిపోతుందా, ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? యథాభ్యేస్తరంగాలయం యాంతి తుంగా తథైవ పదసన్నిధౌ సేవ్యమానే ఇతీవోర్ని పంక్తి నృణాం దర్శయంతం సదా భావహేహృత్ సరోజే గుహంతం. శంకర్లు అంటున్నారు, స్వామి కింద సముద్రం ఉందే ఈ తిరుచెందూరులో, ఈ సముద్ర కెరటములు సముద్రంలోంచి బయలుదేరుతాయి.
బయలుదేరిన ఈ కెరటం విరిగిపోయి కూడా ప్రయాణం చేస్తుంది. ప్రయాణించిన కెరటమునకు ఆ ప్రయాణము అంతమైపోయి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి ప్రశాంతపడిపోయేది ఎప్పుడు? సముద్రపు టొడ్డు తగిలినప్పుడు. ఆ ఒడ్డునున్న కొండ మీద ఉన్నదెవరు? నువ్వు. సముద్రములో పుట్టిన కెరటము సముద్రములో పెరిగి సముద్రములో విరిగి భూమి వరకు వచ్చి ఒడ్డుకు తగిలి సముద్రంలోకి వెళ్ళిపోయినప్పుడు తాను మళ్ళీ సముద్రమై ప్రశాంతపడినట్టు తిరుచెందూరులో నిన్ను చూసి నిన్ను స్తోత్రం చేసిన వాడికి మనస్సులో ఏ అలజడులున్నాయో అవి ఒడ్డుకి చేరినట్టే సముద్రపు గాంభీర్యమును పొందుతాడు. కానీ ఇంకా మళ్ళీ మనస్సులో అలజడిగా ఉందన్నమాట వాడి నోటి వెంట రాదు. అంతటి శక్తి తిరుచెందూరు క్షేత్రమునకు ఉన్నది. చిత్రం ఏమిటో తెలుసా అండి? శంకరాచార్యుల వారి జీవితంలో ఎన్నడూ జరగనటువంటి సంఘటన ఒకటి జరిగింది అక్కడ. ఆయన ఆత్మలింగాల ఇది తీసుకొచ్చారు. ఈ జాతికి సౌందర్య లహరినిచ్చారు. ఈ జాతికి ప్రస్థానత్రయానికి వ్యాఖ్యానం ఇచ్చారు. ఆయన చెయ్యని స్తోత్రం లేదు, ఆయన వెయ్యని చక్రం లేదు. అంతటి మహాపురుషుడు సుబ్రహ్మణ్యుణ్ణి కౌగిలించుకుని ఈ శ్లోకం చెప్పాలా? ఏమిటా శ్లోకం? అహం సర్వదా దుఃఖ భారావసన్నో. స్వామి, నేను చాలా దుఃఖ భారంతో బడలిపోయాను. ఆయన సుబ్రహ్మణ్యుడు కౌగిలించుకోనే శంకరాచార్యుల వారి మనస్సులో కదిలిన భావన ఏమిటో తెలుసా అండి? నన్ను కౌగిలించుకున్నాడు, నేను ఈ ఆనందం పొందేస్తాను. నేను ఎప్పుడూ సంతోషంతో ఉండేవాడిని అహం బ్రహ్మాస్మి స్థాయిలో. కానీ లోకమంతా సంసారంలో ఉన్న వాళ్ళు అనేక బాధలతో ఉన్నారు, దుఃఖాల్లో ఉన్నారు. వాళ్ళ బాధలు పోయేటట్టుగా నా ఒడిలో కూర్చుని నన్ను గట్టిగా కౌగిలించుకున్నటువంటి సుబ్రహ్మణ్యుడు ఆయన ఇలా కౌగిలించుకుంటే ఆయన చెవి ఎక్కడికి వస్తుందండి? కౌగిలించుకున్నప్పుడు ఇలా భుజం మీదకి తలపెట్టి కౌగిలించుకుంటే సుబ్రహ్మణ్యుడి చెవు శంకరుల నోటి దగ్గరికి వచ్చింది. ఆయన చెవులో లోకం మాట నేను వెయ్యాలి. వేస్తే ఆయన గుర్తు పెట్టుకుని వీళ్ళందరినీ కాపాడాలి నా తండ్రి. మనందరి తరపున శంకరులు చేశారు భుజంగం. మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకుంటాం? జగద్గురు శంకరులకి నమస్కరించని బ్రతుకొక బ్రతుకండి. వైశాఖ శుక్ల పంచమి నాడు శంకరాచార్య స్వామి దర్శనం చెయ్యని జన్మాది. మన అదృష్టం కాకినాడలో మనకు అంత గొప్ప దేవాలయం వచ్చింది. మహానుభావుడు సత్యనారాయణ రెడ్డి గారు కట్టించారు. కనుక శంకరులు అంటున్నారు, అహం సర్వదా దుఃఖ భారావసన్నో భవాం దీన బంధుస్పధన్యం నయాచే భవద్భక్తిరోధం సదా క్లుప్త బాధం మమాధిం ధృతం నాశయో మాసు తత్వం. ఓ ఉమాసుతుడా, ఓ సుబ్రహ్మణ్యుడా, ఇన్ని దుఃఖాల్లో ఉన్నానో తెలుసా? ఈ దుఃఖాలు లోపల ఉండడం వల్ల నేను నీ వంక చూడలేకపోతున్నాను, నిన్ను స్తోత్రం చెయ్యలేకపోతున్నాను. ఈశ్వర, నా దుఃఖములను పరిమార్చి నేను సంతోషంగా ఉండేటట్టు చెయ్యి. అందుకే జన్మాంతరములుగా ఎక్కడైనా దోషం జరిగితే ఎన్ని మహాపాపాలు కట్టి కుడిపి ఏడిపిస్తాయో శంకరాచార్యులు వారు లిస్టు చెప్పారు. అపస్మార కుష్ఠాక్షయార్ష ప్రమేహ జ్వరాన్మోద గుల్మాది రోగా మహాంత్వా పిశాచాశ్చ సర్వే భవత్పాత్ర భౌతిం విలోక్య క్షణాతారకారే ద్రవంతి. స్వామి, నాకు ముందు నా వంశంలో పుట్టిన వాళ్ళు ఎవరు దోషభూయిష్టమైన నడుబడి ఉన్నారో నాకు తెలియదు. దానివల్ల అపస్మార మూర్ఛ వ్యాధి వస్తోంది, కుష్టు వ్యాధి వస్తోంది, క్షయ ఊపిరితిత్తులకి క్షయవ్యాధి వస్తోంది, మేహ అపారమైనటువంటి మేహం లోపల పుడుతోంది, జ్వరాన్ అస్తమానం జ్వరమే, అస్తమానం ఏదో తలపోటు, అస్తమానం బాధ, అస్తమానం నిమ్ముకుంటూ ఉండడం శరీరం, ఉన్మాద పిచ్చెక్కుతూ ఉండడం, గుల్మాది భంగధర వ్యాధి వంటి వ్యాధులు వచ్చి శరీరం యొక్క అధోభాగం నుంచి నెత్తురు వరదలుగా కారిపోతూ ఉండడం, రోగా మహాంత. ఇలాంటి రోగాలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఇచ్చావు ఈశ్వరా మాకు? ఎవరో చేసిన పాపం ఆ వంశాన్నంతటిని కట్టి కుడిపుతోంది. ఆయన చెవులో చెప్పుకుంటున్నారు మనందరి తరపున. నీవనుగ్రహించి నా చేత పలికిస్తున్న భుజంగంలో నిన్ను నమ్మి చెప్తున్నాను, ఇదే ఎవరు చదువుతారో వాళ్ళకి అవన్నీ లేకుండా తీసే ఆ బాధలని. ఆ వంశంలో ఎక్కడో ముందు జరిగిన పాపాలు దగ్ధం చేసేయి, ఇంకా వంశం బాధపడకుండా చేసేయి. ఇది నాకు నువ్వు ఇవ్వవలసిన వరం అని భుజంగంలో అడిగారు శంకరాచార్యుల వారు. అందుకే
మనకి రోగం ఉంది, ఔషధం ఉంది. ఇవాళ మన దరిద్రం ఏమిటంటే ఔషధాన్ని సేవించడం మనం మానేసి రోగం తగ్గమంటే ఎందుకు తగ్గుతుంది? శంకర భగవత్పాదులు మందులన్నీ ఇచ్చినటువంటి గొప్ప ఫిజీషియన్. మనకి ఇవాళ ఆ ఔషధాలు మనం సేవించట్లేదు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకుంటే వంశాలు ఎందుకు నిలబడవండి? సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకుంటే ఎందుకు మనకు అంతంత బాధలు వస్తాయి? ఏదో పెద్ద రోగం రావలసింది, చిన్న రోగంతో ఈశ్వరుడు తీసేస్తాడు. ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగం ఇంట్లో చదివి తీరాలి యజమాని అన్నవాడు. కాబట్టి ఇటువంటి రోగాలన్నింటినీ తీసేయి తండ్రి. నమక్కేసి నీ శక్త ఏ చాపి తుభ్యం నమచ్చాగ తుభ్యం నమక్కుక్కుటాయ నమస్సింధవే సింధు దేశాయ తుభ్యం పునఃస్కందమూర్తే నమస్తే నమోస్తు. నిజంగా అసలు ఆ భుజంగం ఉంటుందండి. నాకు ఈ భయంతోటే నేను తీసుకురాలేదండి. అది నిజంగా ఆయన ఎక్కడి వరకు అడిగారో తెలుసా అండి? భుజంగంలో నా మరణకాలమునందు యమదూతలు వచ్చి నా ప్రాణములను పట్టుతున్నప్పుడు నేను బెంగ పెట్టుకోవలసిన అవసరము లేకుండా 6 ముఖములతో నవ్వుతూ కనపడి నన్ను నువ్వు తీసుకెళ్ళాలి. వాళ్ళు కనపడకూడదు, నువ్వు ఉన్నావు నీ చెవిలో లోకం తరపున చెప్తున్నాను. ఇది ఎవరు చదివితే వాళ్ళందరినీ నేను అలా అనుగ్రహిస్తానన్నాడు స్వామి. కాబట్టి శంకరాచార్యుల వారు మనం మర్చిపోతామేమో అని తాను చేసిన స్తోత్రానికి తాను ఫలశ్రుతి చెప్పారు. భుజంగాఖ్య వృత్తేన క్లుప్తం స్తవం యత్పటేద్భక్తి యుక్తో గుహం సంప్రణామ్య సుపుత్రాన్ కలత్రాన్ ధనం దీర్ఘమాయు లభే స్కంద సాయుజ్యమంతే నరస్సహ. ఎవరు నమ్మి శంకరాచార్యకృతమైనటువంటి ఈ సుబ్రహ్మణ్య భుజంగాన్ని ప్రతిరోజు ఇంటిలో యజమాని కాని యజమానురాలు కాని సుబ్రహ్మణ్యుణ్ణి కాని ఒక పావుని కాని ఆయన రూపంలో వెలిసినటువంటి క్షేత్రాలున్నాయి. పావంటే ఫోటోలు తీసి పెట్టమని కాదు, మళ్ళీ అదొక దోషమై కూర్చుంటుంది. ఒక మల్లవర క్షేత్రంలో వెలిసినటువంటి ఫోటో ఉంది. అటువంటి ఫోటోని పూజామందిరంలో పెట్టి పూజించి అతి క్లుప్తముగా చెప్పబడినటువంటి ఈ భుజంగ స్తోత్రాన్ని ఎవరు రోజు ఒక్కసారి చెప్తున్నారో, భక్తితో చెప్తున్నారో, నమ్మి చెప్తున్నారో, లోకం కోసం కౌగిలించుకున్న సుబ్రహ్మణ్యుడికి శంకరులు మన తరపున చెప్పుకున్నారని నమ్మి చెప్పుకుంటున్నారో అటువంటి వారికి సుపుత్రాన్, వారి వంశం ఆగదు, మంచి కొడుకు పుడతాడు. కళత్రాన్, మంచి భార్య వస్తుంది. ధనం కలుగుతుంది. దీర్ఘమాయు, దీర్ఘమైన ఆయుర్దాయం ఉంటుంది. లభే స్కంద సాయుధ్యమంతే నరస్సహ. అంత్యమునందు శరీరం అన్నది ఎప్పుడో ఒకప్పుడు పడిపోవాలి. కాబట్టి దీర్ఘాయుర్దాయము తరువాత ఈ శరీరము పడిపోతుండగా ఈశ్వరుడైనటువంటి ఆ స్కందునిలో మనం కలిసిపోయేటటువంటి అదృష్టము కలుగుతుంది. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య భుజంగాన్ని చేసుకోండి అని ఆ తిరుచెందూరు క్షేత్రంలోనే లోపల దర్శనం చేసి సుబ్రహ్మణ్య తత్వమంతా చెప్పి సుబ్రహ్మణ్య భుజంగాన్ని శంకరాచార్యుల వారు మనకిచ్చారు. మీకు ఒక నేను ఆశ్చర్యకరమైన సందర్భం చెప్తాను, మీరు నమ్మి నా యందు వినండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఒక శ్లోకం ఉంది. అందుకే నేను చెప్పాను తిరుచెందూరులో విభూతి అభిషేకం ఎక్కువగా చేస్తారు అని. ఇప్పుడు రేపటి రోజున మనం కూడా విభూతి అభిషేకం చేస్తాం. ఎందుకో తెలుసా అండి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకము చేయబడిన లేదా సుబ్రహ్మణ్య క్షేత్రమునందు ప్రసాదముగా ఇయ్యబడిన విభూతిని ఇంత తెచ్చి ఒక ఆకులో మీరు ఏ మూల పెట్టినా సరే ఆ ఇంటికి కాంపౌండ్ వాళ్ళు ఎంత దూరం వరకు ఉందో అంతవరకు భూత ప్రేతములు ఇలా చూడ్డానికి భయపడి వెళ్ళిపోతాయి. అంత శక్తివంతం. సుబ్రహ్మణ్య భుజంగంలో శంకరాచార్యులు వారు చెప్పారు, పిల్లలకి అనారోగ్యం వస్తే రక్ష సుబ్రహ్మణ్యుడి యొక్క విభూతి ఇంట్లో ఉంటే కాస్త రోజు పిల్లలకి చక్కగా 3 గీతలు పోనీ అలా పెట్టుకోవడానికి మాకు మొహమాటం అండి. అంటే కనపడకుండా పోనీ 3 విభూతి రేఖలు పెట్టడం అలవాటు చేసినా చక్కగా పిల్లలకి మంచి ఆలోచనలు వచ్చి సుబ్రహ్మణ్య భక్తులై వాళ్ళు వంశానికి కీర్తి తీసుకొస్తారు. ఆ విభూతి అంత గొప్పది. కాబట్టి అటువంటి సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని మనకి మహానుభావుడు శంకర భగవత్పాదాచార్య స్వామి వారు తిరుచెందూరు క్షేత్రంలోనే ఇచ్చారు. అలాగే పళని అని ఒక క్షేత్రం, ఈ పళని అన్న క్షేత్రంలోనే ఈ కావడి ఉత్సవం ప్రారంభమైందండి లోకంలో. అప్పటి వరకు ఈ కావడి ఉత్సవం లేదు. ఈ కావడి ఉత్సవం దేని వల్ల వచ్చింది అంటే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది.
పూర్వకాలంలో దేవదానవ యుద్ధం జరిగినప్పుడు రాక్షసులు చాలా మంది నిహతులైపోయారు. అందులో ఇడుంబుడు అనబడేటటువంటి ఒక రాక్షసుడు మాత్రం అగస్త్య మహర్షి యొక్క పాదాలు పట్టుకున్నాడు. అగస్త్య మహర్షికి ద్రవిడ వ్యాకరణం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారే నేర్పారు. కాబట్టి సుబ్రహ్మణ్యుడు గురువు అగస్త్యుడికి. కాబట్టి ఈ ఇడుంబుడు అగస్త్యుడి కాళ్ళు పట్టుకుంటే అగస్త్య మహర్షి సంతోషించారు. వీడిలో ఉండిపోయిన కొద్ది రాక్షస భావాల్ని తీసేయాలి అనుకున్నారు. సాధారణంగా ఏం చేస్తారంటే తన వల్ల కాని పని ఎవరికి అప్పచెప్తారండి? తన గురువుకి అప్పచెప్తారు. గురువుగారి దగ్గరికి ఒకసారి పంపిస్తే గురువుగారు ఏం చేస్తారు? వీడిలో ఉన్న ఈ మిగిలిన మాలిన్యం కూడా తీసేస్తారు. ఇప్పుడు ఈయన్ని చంపేయడం కాదు, బాగు చెయ్యాలి. కాబట్టి అగస్త్యుడు ఏం ఆలోచించాడంటే వీడిలో ఇంకా కొద్దిగా ఆసురీ ప్రవృత్తి ఉంది, నా దగ్గర ఉన్న మారట్లేదు. లోకములన్నిటికీ గురు పరంపర ఎక్కడ ప్రారంభం? సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం. కాబట్టి శంకరుడి దగ్గరికి పంపుతాను అని, ఒరే నువ్వు ఒక్కసారి ఆ కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళు. అక్కడ శివగిరి సత్యగిరి అనబడేటటువంటి 2 కొండలు ఉన్నాయి. దాన్ని శక్తిగిరి అని కూడా అంటూ ఉంటారు. ఆ 2 కొండలు నేను కైలాసం నుంచి వచ్చినప్పుడు తీసుకొద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. నువ్వు ఒక కావిడి పట్టుకెళ్ళి ఈ 2 కొండల్ని 2 కావిడి తట్టల్లో పెట్టుకుని నువ్వు తీసుకుని రారా నేనున్న చోటికి అన్నారు. ఈయన వెళ్ళాడు. ఒంట్లో బలం ఉంది కదా, ఆ చిన్న చిన్న కొండల్ని తీసి కావిడిలో పట్టుకుని మోసుకొచ్చేస్తున్నాడు. ఇప్పుడు మధ్యలో ఉన్నాళ్లే, మా అబ్బాయి చాలి విషయం చూడడానికి వాడు నేర్పేస్తాడు అనుకున్నాడు శంకరుడు. ఇప్పుడు ఈయన మధ్యలో ఉన్నారు. ఎవరున్నారు? సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు పళని క్షేత్రంలో. చిన్న పిల్లవాడి రూపంలో కొండ మీద నించున్నాడు ఆయన. ఈ ఇడుంబుడు ఖచ్చితంగా అక్కడ దాకా రాగానే ఆయాసం వచ్చింది. ఆయన ఉట్టెక్కడ కిందకి దింపి ఆ కావిడెక్కడ దింపి కాసేపు సేద తీరాడు. సేద తీరిన తర్వాత కావిడి ఎత్తుకునేటప్పుడు గమ్మత్తు ఉంటుంది. అంటే సుబ్రహ్మణ్య కావిడి గమ్మత్తుగా ఉంటుంది అనుకోండి. ఆ కావిడి ఎత్తుకుని భుజం మీద పెట్టుకోరు, వంగి భుజం కింద కావిడి బద్ద పెట్టుకుంటారు, పెట్టుకుని పైకెత్తుతారు కదండి. మీరు ఎప్పుడైనా గమనించండి కావిడి ఎత్తేవాళ్ళని. అంతేగాని ఇలా ఎత్తేసి ఏదో ఇలా పెట్టుకోరు దాన్ని. తానే వంగుతాడు, వంగి భుజాన్ని కావిడి బద్ద కింద పెట్టి అలా ఎత్తేస్తాడు. ఎత్తిన తర్వాత నడవడం ఏం చేస్తాడంటే చెయ్యి తీసేసిన సమానంగా బరువు అటు ఇటు సరిపోవడానికి ఇలా ఒకసారి భుజానికి సర్దుతాడు. ఆ బరువు సరిపోయింది అన్న తర్వాత ఇంకా నడిచేస్తాడు. ఆ ఊగుతూ తట్టలు వెళ్ళిపోతాయి. ఆయన కూడా అలాగే వంగి ఇవన్నీ చూస్తుంటారేంటండి మీరు అనుకోకండి. కాబట్టి ఆ కావిడి భుజం కింద పెట్టుకుని ఆయన ఎత్తబోయాడు. ఒకవైపు లేస్తోంది, ఒకవైపు లేవట్లేదు. ఎలా? ఇటు లేస్తే అటు లేవదు, అటు లేస్తే ఇటు లేవదు. ఈ కావిడి సర్దుకోవట్లేదు భుజం మీదకి. ఇలా వంగున కావిడి సర్దుతుంటే ఇంకా గోడని పెడుతుంది. కాసేపటికి విసుక్కుని ఏమిట్రా ఈ కావిడి ఇంతసేపు తెచ్చాను ఇక్కడ లేవట్లేదు ఏమిటిది, ఇలా పట్టుకుంటోంది ఏమిటి అనుకుని ఆ కావిడి బద్ద వదిలేసి భుజం మీద తువ్వాలు తీసి దులిపి ఆలోచిస్తూ ఇలా చూశాడు. ఎదురుగుండా కొండ మీద ఈ పిల్లాడు పక 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 నవ్వుతున్నాడు. ఈయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఇదే రాక్షస ప్రవృత్తి అంటే. పిల్లాడేదో నవ్వుకుంటున్నాడంటే అయిపోయింది కదండి. ఎరా నన్ను చూసి నవ్వుతున్నావా, ఏం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా, నేను ఈ కావిడ ఎత్తలేని అనుకుంటున్నావా, కైలాసం నుంచి పట్టుకొచ్చాను ఏమిటా వెర్రి నవ్వు అన్నాడు. ఆయన ఇంకా నవ్వాడు. నీ సంగతి చెప్తానుండే నా తువ్వాలు తీసి నడువుకి కట్టుకుని నిన్ను చంపేస్తాను ఇవ్వాలన్నా కొండ మీదకి పరిగెత్తాడు. పరిగెత్తి తెలిసి పరిగెత్తాడో తెలియక పరిగెత్తాడో పాదచారి అయి పరిగెత్తాడు. పళని కొండ మీదకి వెళ్ళాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారితో యుద్ధం చేశాడు. యుద్ధం చేసిన తర్వాత 4 గుద్దులు గుద్దేటప్పటికి పడిపోయి ప్రాణం వదిలేస్తున్నాడు. అప్పుడు తెలిసింది వీడు పిల్లవాడు కాడురా, వీడు పరబ్రహ్మం, మా గురువుకి గురువు, సామాన్యుడు కాదు, ఈశ్వరపుత్రుడు, సాక్షాత్ ఈశ్వరుడు. ఇప్పుడు ప్రార్థన చేశాడు. ఈశ్వరా తెలుసుకోలేకపోయాను, కానీ మీ చేతి గుద్దులు తిన్నాను, నాకొక్క వరం ఇవ్వండి అన్నాడు. ఏం కావాలి అడిగన్నారు ఆయన. అంటే ఆయన అన్నారు, నేను ఈ క్షేత్రంలో మొదటి దర్శనం నాకు మీరు కటాక్షించాలి, నన్ను దర్శించి మిమ్మల్ని దర్శిస్తూ ఉంటారు. 2 ఇంకొక వరం మీరు ఇవ్వాలన్నాడు. ఏమిటన్నారు? ఈ పళని కొండ కిందే కదా నేను కావిడి ఎత్తలేకపోయాను, ఆ కావిడే కదా మిమ్మల్ని చేరడానికి నాకు మార్గమైంది. ఇక ముందు లోకంలో ఎవరైనా సరే సుబ్రహ్మణ్యుణ్ణి ఏ ఆరాధన చేయకపోయినా ఒక్కసారి కావిడి పాలతో, పెరుగుతో, విభూతితో, పువ్వులతో, తేనెతో, నేతితో భుజం మీద పెట్టుకుని మేము సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వెళ్ళిపోతున్నామని పాదచారులై చెప్పులు విప్పి ఆ కావిడి పట్టుకుని నీ గుడికొస్తే
అటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యారాధన శాస్త్రంలో ఎన్ని రకాలుగా చెయ్యాలని చెప్పబడిందో అంత ఆరాధన చేసేసిన ఫలితం వాళ్ళకి ఇచ్చేసేయాలన్నాడు. తప్పకుండా ఇచ్చేశానన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కావిళ్ళెత్తి తమిళ దేశం వాళ్ళు సుబ్రహ్మణ్యుణ్ణి తమ దైవం చేసేసుకున్నారు. రేపు సూర్యాస్తమయం అవనివ్వండి, ఎల్లుండి మనం స్వామిని తెచ్చేసుకుంటాం. కాబట్టి 200 కావిళ్ళు మనం ఎత్తేస్తాం ఎల్లుండి. కావిడికి అంత శక్తి రావడానికి కారణం అది. అది సుబ్రహ్మణ్యుడు ఇచ్చినటువంటి వరం. కాబట్టి 6 క్షేత్రములలో పళని జ్ఞానమును కటాక్షిస్తుంది. జ్ఞానమీయగలిగిన క్షేత్రము పళని. కావిడి ఉత్సవము ప్రారంభమైన క్షేత్రము. అబ్బో, స్వామిమలై అని వేరొక క్షేత్రం, అది తంజావూరుకి దగ్గరలో ఉంది. ఈ స్వామిమలై అసలు స్వామి అన్నమాట అమరకోశం ప్రకారం ఒక్క సుబ్రహ్మణ్యుడిదేనండి. ఎందుచేతనంటే దేవసేనాపతి శూర స్వామి గజముఖానుజ అని స్వామి అన్నమాట సుబ్రహ్మణ్యుడిది. ఆ తర్వాత మిగిలినటువంటి స్వరూపాలు కూడా తీసుకున్నాయి. అయితే దానికి ఏం పెద్ద దోషం పట్టక్కర్లేదు. అన్ని సుబ్రహ్మణ్య స్వరూపాలే అనుకున్నప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, పరమేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అన్నీ ఆ స్వామి. కాబట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని పిలవక్కర్లా. స్వామి అంటే అది సుబ్రహ్మణ్యుడికి చెందుతుంది ఆ నామం అని చెప్పింది అమరకోశం. ఇటువంటి మహానుభావుడు స్వామిమలైలో వెలిసి ఉన్నాడు. ఈ స్వామిమలైలో చిత్రం ఏమిటో తెలుసా అండి? ఈయన చిత్రమైన పనులు కొన్ని చేశాడు. ఒకానొకప్పుడు స్వామి కైలాసంలో ఉండగా చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. 4 ముఖాలతో వేదం చెప్తుంటావు కదా, బ్రహ్మమనగా నేమి అని అడిగారు ఆయన. అంటే ఆయన అన్నారు, బ్రహ్మమనగా నేనే అన్నారు. అంటే ఆయన వెంటనే ఏం చేశాడంటే, వేదాలు చెప్తున్నావు కానీ నీకు బ్రహ్మమర్థము కాలేదు అని తీసుకెళ్లి కారాగారంలో పారేశాడు. పారేస్తే శంకరుడు వచ్చి, తప్పు కదా, చతుర్ముఖ బ్రహ్మగారిని లోపల పారేస్తావా? ఇది సుబ్రహ్మణ్య భుజంగంలో కూడా ఉందండి, బ్రహ్మని అధిక్షేపించిన వాడా అని. జ్ఞానమునందు దోషం ఉండొచ్చు కించిత్, అంత మాత్రం చేత అలా చేయకూడదు కదా, విడిచిపుచ్చు అన్నారు. వెంటనే విడిచిపెట్టి, నా వలన మహాపరాధం జరిగింది, నేను ఎంత మీ కుమారుడనైనా చతుర్ముఖ బ్రహ్మగారిని నేను అలా అవమానించకూడదు, ఆయనకి చేసిన అవమానానికి నేను ప్రాయశ్చిత్తం పొందుతానని సర్పరూపి అయి వచ్చి పడుకున్నారు. పడుకుంటే ఆయన్ని పిల్లలు పెద్దలు అందరూ రాళ్లతో కొట్టేవారు. ఆ దెబ్బలు తింటూ అలా పడున్నారు సర్పరూపంలో. ఆ రూపంలో పడి ఉంటే పార్వతీదేవికి తెలిసి షష్ఠీవ్రతం చేయించింది. అందుకే షష్ఠీవ్రతం చేస్తే సుబ్రహ్మణ్యానుగ్రహం కలుగుతుంది. షష్ఠీవ్రతం చేయిస్తే మళ్ళీ నా పాపం పోయిందని ఆయన మళ్ళీ వచ్చి తేజోమూర్తిగా సుబ్రహ్మణ్యుడిగా కూర్చున్నారని. 3 ఒకానొక సమయంలో శంకరుడికి ప్రణవానికి సంబంధించినటువంటి ఉపదేశం చేశారు స్వామిగా. ఇది చిత్రంగా ఉంటుంది. శంకరుడు సమస్త జ్ఞానమునకు ఆలవాలము. అటువంటి వాడికి కొడుకు ఉపదేశం చేయడం ఏమిటండి? దాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి నేను ఎప్పుడో నాకు తెలుసున్న 2 ముక్కలు ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి. నేను చదువుకున్న దానికన్నా తెలుగు కానీ సంస్కృతం కానీ ఓ పుస్తకం కానీ పురాణం కానీ మా అబ్బాయికి ప్రవేశం లేకుండా ఏ ఇంజనీరింగో చదువుకుంటున్నాడు అనుకోండి. ఒకానొక నాడు అనుకోకుండా నేను మాట్లాడుతున్నప్పుడు వాడు నాతో మాట్లాడుతూ ఇంట్లో, నాన్నగారండి నేను ఎన్నోసార్లు మీరు రామాయణం చెప్తున్నప్పుడు లంక యొక్క రాజద్వారము వద్ద లంకయే నిలబడి ఉంటుంది, లంకిని అంటుంటాం కదండి, అన్నదానికి మీరు ఇలా సమన్వయం చేసి చెప్తూ ఉంటారు కదా సాధారణంగా. దానికన్నా మీరు ఆలోచించండి, ఇలా చెప్తే ఇంకా బాగుంటుంది కదా అని అన్నాడు అనుకోండి. నేను ఆశ్చర్యపోయి, ఉరేసం నాకు ఇలాంటి ఆలోచన రాలేదు ఎప్పుడు. ఓ సుబ్రహ్మణ్యం గారే వచ్చారు సభకి, కాబట్టి నీకు ఇటువంటి ఆలోచన ఎలా వచ్చిందిరా, చాలా గొప్పగా చెప్పావు ఈ అర్థాన్ని. ఇది నిజంగా నీవు నాకన్నా ఈ విషయంలో ఎక్కువే ఆలోచించి చెప్పావు, నాకన్నా నువ్వే తెలివైన వాడివి, నీ దగ్గర నేను ఈ విషయం తెలుసుకుని సభలో చెప్తాను రేపటి నుంచి అన్నాడు అనుకోండి. ఇప్పుడు సన్మానం ఎవరికి జరిగినట్టో తెలుసా అండి? కొడుక్కి కాదు, తండ్రికి. ఎందుకో తెలుసా? మహాజ్ఞాని అయిన తండ్రి, లోకమునకంతటికీ బోధ చేసే తండ్రి ఓడిపోవడం అంటూ జరిగితే ఎక్కడ ఓడిపోవాలనుకుంటాడంటే కొడుకు చేతిలో ఓడిపోవాలనుకుంటాడు. కొడుకు చేతిలో ఓడిపోయాడు అనుకోండి, పుత్రాది చేత్ పరాజయం. కొడుకు చేతిలో ఓడిపోతే
పొంగిపోతాట. అబ్బా, నాకన్నా ప్రాజ్ఞుడయ్యాడురా కొడుకు అని. సుబ్రహ్మణ్యుడు ప్రాజ్ఞుడై తండ్రిని సంతోషపెట్టాడు, అంతేకాని తండ్రికి తెలియనివన్నీ శివుడికి చెప్పాడు. శివుడికి తెలియదు, కింద కూర్చున్నాడు, ఆయన పైన కూర్చున్నాడు, నేను చెప్తాను కింద కూర్చో అన్నాడు. ఇలాంటి మాటలు చెప్పకూడదు. అసలు శాస్త్రమునందున్నటువంటి భావన అది. కాబట్టి పుత్రాదిచ్ఛేత్ పరాజయం, ఈశ్వరుడు సుబ్రహ్మణ్యుడి దగ్గర ప్రణవము యొక్క అర్థాన్ని అంత గొప్పగా చెప్పావురా అని విని సంతోషించి, ఈ భావన నాకు కలగలేదు కనుక నీ వలన ఇవ్వాల నేను కొత్త సత్కారమును పొందినానని సంతోషించినాడు. కాబట్టి అది స్వామిమలై క్షేత్రము. తిరుత్తణి, ఇది తిరుపతికి చాలా దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రం. ఈ తిరుత్తణి క్షేత్రం అబౌట్ 60 కిలోమీటర్స్ ఉంటుందేమో అక్కడికి. ఈ తిరుత్తణి చాలా గొప్ప క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ తారకాసుర సంహారం చేసేసిన తరువాత స్వామి కూర్చుని కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆయన చాలా విశ్రాంతిగా కూర్చున్న క్షేత్రము. నిన్నటి రోజున మీకు నేను విజ్ఞాపన చేశాను. మహానుభావుడైనటువంటి ముత్తుస్వామి దీక్షితరికి అక్కడ కూర్చుని చేస్తున్నప్పుడే కీర్తన ఆయన వచ్చి నోట్లో పటిక పంచదార వేశారు. కాబట్టి అనేక విధాలుగా సుబ్రహ్మణ్యానుగ్రహము ప్రసరించేటటువంటి క్షేత్రము తిరుత్తణి. కాబట్టి తిరుత్తణి ఒకటి. ఆయన విశ్రాంతి ఆయన రాక్షసులందరూ అక్కడికి చేరిపోయారని చూడండి. కర్రంతా పుచ్చిపోయింది అనుకోండి, ఇంకా దులపడం అవసరం అనుకుంటే ఏం చేస్తాం? అగ్నిహోత్రంలో బారేస్తాం. ఒకానొకప్పుడు క్రౌంచ పర్వతాన్ని అంతటిని రాక్షసులు పట్టేశారు. ఏం చెయ్యాలనుకున్నారు? క్రౌంచ పర్వతాన్ని భేదించేశారు ఆయన. క్రౌంచా సురేంద్ర పరిఖండన శక్తిశూల పాశాది శస్త్ర పరిమండిత దివ్యపాణి అంటాం. ఆయన చేతిలో అమ్మవారు శక్తి రూపంగా ఉంటుంది. రాక్షస సంహారం నుంచి ఇక్కడ మంచి గుణాల వరకు, మీరు తిన్నది జీర్ణం అవడం దగ్గర నుంచి మీరు చేసే పనులకు కావలసిన శక్తి వరకు సుబ్రహ్మణ్యుడి చేతిలో శూలము ద్వారా మీకు అనుగ్రహింపబడుతుంది. కాబట్టి ఆ చేతిలో ఉన్న శూలం అంత గొప్పది. సుబ్రహ్మణ్య భుజంగంలో శంకరాచార్యుల వారు ప్రత్యేకంగా శూలం మీద కొన్ని పాదాలు రచించారు. కనుక ఆ తిరుత్తణి అంత గొప్ప క్షేత్రం. అళగర్కోయల్ అది ఒక క్షేత్రం. అది అక్కడ క్రీడాస్థలము. సాక్షాత్తుగా స్వామి చిన్నతనంలో అంటే మీరు ఒకటి అనుకోండి, సుబ్రహ్మణ్యుడి చిన్నతనంలో అలా పిల్లలతో ఆడుకుని ఉంటే ఆయనకి జ్ఞాని కాడా అండి అప్పుడు? తర్వాత ఎప్పుడైనా జ్ఞానం వచ్చిందా అని ఒక అనుమానం వస్తుంది. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రమణ మహర్షి దర్శనం కోసమని చాలా మంది పెద్దలు కలిసి వెళ్ళారు. ఒకసారి వెళ్ళి వాళ్ళందరూ ఏదో పళ్ళబొట్టలు అవి ఇవి స్వీట్లు అన్నీ పట్టుకుని రమణ మహర్షి దగ్గరికి ఎడుతుంటే చూశారు. కొండ ఎక్కుతున్నప్పుడు ఓహో వీళ్ళు మన దగ్గరికే వచ్చేస్తున్నారేమో అనుకున్నారు. వాళ్ళు వచ్చి ఆ రమణ మహర్షి కనపడితే ఇవన్నీ ఇచ్చేసి, ఏముందండి ఇంకక్కడి నుంచి మొదలు పెడతారు. నేను ఫలానా అండి, ఫలానా వాళ్ళ అబ్బాయినండి, ఫలానా వాళ్ళ మనవండి, మాకు ఎంత ఉందండి, మాకు అంత ఉందండి, మీకు 1 కిలో స్వీట్లు ఎట్టుకొచ్చామండి, ఎవడు వింటాడు ఎల్లరంతా. కాబట్టి రమణ మహర్షి దగ్గరికి వచ్చి అడిగారు, అయ్యా ఇక్కడ రమణ మహర్షి అంటే ఎవరండి అని అడిగారు. ఏమో నాకు తెలియదు అలా పోతుందండి. వాళ్ళు చాలాసేపు చూశారు. ఈయన ఏం చేస్తున్నారు అనుకున్నారు మీరు? పిల్లలతో గోళీకాయలు ఆడుకుంటున్నారు కొండ మీద. ఆడుకుంటుంటే పాపం కూరలవ్వ అనుకుంటాను, నాకు గుర్తున్నంత వరకు ఆవిడ ఆకుకూరలు తెచ్చేది. ఆవిడ పైకి వచ్చి ఇక్కడ ఎవరి కోసం కూర్చున్నారయ్యా అని అడిగింది. ఆవిడ అడిగితే రమణ మహర్షి కోసం కూర్చున్నా ఉన్నారు. ఆయనేగా గోచి పెట్టుకున్న ఆయన అన్నాడు. మరి అదేంటి ఆయన అడిగితే అలా పోయాడు అన్నాడు అని. ఆయన అలాగే చెప్తారు, మాట్లాడండి. అప్పుడు వెళ్ళి అదేమిటండి భగవన్ అలా అన్నారు, మీ దర్శనానికి వచ్చాం, ఇదిగోనండి ఇవన్నీ తెచ్చాం, ఈ లడ్లు తెచ్చాం, ఈ స్వీట్లు తెచ్చాం, ఈ పళ్ళు తెచ్చాం, మీకు డబ్బు తెచ్చాం. మళ్ళీ మొదలు నాకెందుకయా ఇవన్నీ అని. కాబట్టి బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, ఒక బాలుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తాడు. గోళీకాయలు ఆడుకుంటూ లేకపోతే కోతులతో సరదాగా గడుపుతూ ఆయన అలా ఉండేవారు. కాబట్టి పుట్టుకతో బ్రహ్మజ్ఞాని అయిన సుబ్రహ్మణ్యుడు ఒకరికి ఆయన చేష్టితములకు అందకుండా ఆడుకున్న కొండ అళగర్కోయల్. అంటే ఇప్పుడు ఏమైంది? ఆ కొండ ప్రతి చోటు స్వామి పాద స్పర్శ చేత పునీతమైపోయింది. అటువంటి అళగర్కోయల్ అనబడేటటువంటి క్రీడాస్థలం మనకి ప్రత్యేకించి ఆంధ్రదేశంలో ఒకటి విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నాడు. మనకి వచ్చిన ప్రారంభం ఏమిటంటే, మనం ఎక్కడికి వెడితే అక్కడ ప్రధానమూర్తి ఎవరో ఆయన్ని చూసి వెళ్ళిపోతుంటాం. అసలు ఫలితమే తగ్గిపోతుంది. విజయవాడ వెళ్ళారనుకోండి, కనకదుర్గమ్మ గుళ్ళోకి వెళ్ళడం అంతే, బయటకు వచ్చేయడం. అసలు అలా వెళ్ళకూడదు, అన్నీ చూసి రావాలి.
ప్రధానంగా చూడవలసిన దానిలో సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క గుడి ఒకటి చూడాలి. మీకు నేను ఒక శరన్నవరాత్రుల్లో కూడా చెప్పాను, గత సంవత్సరం కాక ఆ క్రిందటి సంవత్సరం ఆ సుబ్రహ్మణ్యుడి గుడిలో ఏం జరిగిందో తెలుసా అండి? శరన్నవరాత్రులు జరుగుతుండగా అందరూ కూర్చుని ఉండగా పైకి కొండ శిఖరం ఉంటుంది, ఆ పక్కన కొండ శిఖరం నుంచి ఇంతలా పాము ఒకటి చుట్టుకుని కింద పడింది భక్తుల మధ్యలో. అది కదలకుండా లోపల గుడిలో సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు, ఎదురుగుండా పడింది జనం మధ్యలో. అందరూ కాకావికలై లేచిపోయారు. అది ఏమీ అనకుండా పడగెత్తి అలా సుబ్రహ్మణ్యుడి వంక చూసి ఒక్కసారి చుట్టూ చూసి, ఈలోగా మన వాళ్ళకి అలవాటు కదా, పాము వచ్చిందని కర్రలు బడితెలు పట్టుకుని వచ్చారు అంతే. అలా పాక్కుంటూ ఆ కొండ పాదం చెట్లల్లోకి వెళ్ళింది. ఎంత వెతికారో ఆ పాము ఇంకా కనపడలేదు. మళ్ళీ 2 ఏళ్ళయింది, ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి ఇంద్రకీలాద్రి మీద వెలిసినటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రము చాలా శక్తివంతము అని మనకి శాస్త్రం చెప్తోంది. మనకి చాలా దగ్గరలో ఉన్న వాటిలో పరమ పావనమైన సుబ్రహ్మణ్య క్షేత్రము బిక్కవోలు. బిక్కవోలులో ఉన్న సుబ్రహ్మణ్యుడు కూడా పరమశక్తివంతుడు. నేను ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఉండేటటువంటి అర్చకులు చెప్పారు కూడా, అక్కడ ఆ క్షేత్రంలో ఉండే స్వామి యొక్క వైభవం గురించి. 3వది మల్లవరం. ఇక్కడే మన చేబ్రోల్ దగ్గర నుంచి వెడుతుంటే ఉంటుంది ఇప్పటికీ. అక్కడ పెద్ద సర్పం ఒకటి దర్శనమిచ్చి ఎదురుగుండా ఉన్న కోనేటిలో స్నానం చేసి వచ్చి శివలింగాన్ని చుట్టుకునేది. ఇప్పటికీ అలా చుట్టుకుని ఉన్నట్టుగానే అక్కడ శివలింగం ప్రతిష్ఠ జరిగి ఉంటుంది. ఆ క్షేత్రం ఒకటి చాలా మహాత్యము కలిగిన క్షేత్రం. నేను ఒక సంవత్సరం అక్కడ సుబ్రహ్మణ్య షష్ఠికి వెడితే పిల్లల్ని తీసుకొచ్చి తులాభారం వేస్తున్నారు. ఈ క్షేత్రంలో పిల్లలు లేని వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు వెనకాతల పందిట్లో పడుకుంటారండి. కొంచెం కునుకు పట్టాక లేపుతాం. సంతానం కలగకుండా ప్రతిబంధకములుంటే ఆ కునుకు పట్టినప్పుడు తొలగిపోతాయి. పిల్లలు పుట్టరన్న వాళ్ళకి పిల్లలు పుడితే ఈ సంవత్సరం వాళ్ళు పిల్లల్ని తులాభారం వేయడానికి తీసుకొచ్చారు అని ఈ సభలో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆర్యరావు గారు నాకు చెప్పారు కూడా ఆ మల్లవర క్షేత్రంలో. కాబట్టి పరమ ప్రఖ్యాతమైనటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రములలో ఆ మల్లవరం ఒకటి. ఇలా ఎన్నో చోట్ల మనకి మహానుభావుడు ఆయన వెలిసి కనపడుతుంటారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఈ సుబ్రహ్మణ్యుడు అవతారములను స్వీకరించారు. ఇందులో చాలా ప్రధానమైన అవతారములు, ఒకటి కుమారిల భట్టు, 2వ ఆయన జ్ఞాన సంబంధర్. జ్ఞాన సంబంధర్ గురించి నేను రేపు స్పృశిస్తాను, ఇవాళ కుదరదు. కుమారిల భట్టు చాలా ఆశ్చర్యకరమైనది. ఒకానొక సమయంలో భారతదేశాన్నంతటినీ కూడా బౌద్ధమతం వ్యాప్తి చెందింది. బౌద్ధమత వ్యాప్తి గురించి ఆందోళన చెందడం సనాతన ధర్మంలో దేని కొరకు అంటే, బౌద్ధము వేదాన్ని అంగీకరించదు. వేదము ప్రమాణము కాదు అంటే నాస్తికుడు అని పిలుస్తారు. వేదం అంగీకరించనిది, వేదము యొక్క ప్రమాణమును అంగీకరించనిది నాస్తికమవుతుంది. బౌద్ధం వైపుకు వెళ్ళిపోతే నాస్తికులైపోతారని నాస్తిక మతాన్ని ఖండించి తిరిగి ప్రజలలో కర్మ యొక్క నియతిని ఏర్పరిచి మళ్ళీ అందరినీ వేద మార్గంలో నడిపించడం కోసమని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కుమారిల భట్టుగా వెలిశారు. ఆయన ప్రయాగక్షేత్రంలో పుట్టారు. ఏదైనా తెలుసుకోకుండా ఖండిస్తే దాని వలన మర్యాద ఉండదు. బాగా తెలుసుకుని ఖండించాలి. అందుకని వారు ఒక బౌద్ధారామమునందు చేరారు. అది 7 అంతస్తుల ప్రాకారం కలిగినటువంటి ఆరామం. అక్కడ అనేక మంది బౌద్ధులు ఉండేవారు. వాళ్ళు వేదము కాని, యజ్ఞము కాని, యాగము కాని, ప్రార్థన కాని, స్తోత్రం కాని ఇవి వాళ్ళు అంగీకరించారు. అక్కడ కూర్చుని గురువు గారి దగ్గర ఆయన వింటున్నారు. సనాతన ధర్మాన్ని ఖండించినటువంటివి వినపడినప్పుడల్లా, వాటి గురించి చెప్పినప్పుడల్లా ఈయన ఏడుస్తూ ఉండేవారు కుమారిల భట్టు. ఏడుస్తుంటే గురువులు అడిగారు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. అయితే ఆయన అన్నారు, ఎంత గొప్పగా ఖండించారు సనాతన ధర్మంలో విషయాలని అని సంతోషంతో ఆనంద భాష్పాలు కారుస్తున్నాను అని అబద్ధం చెప్పారు. ఎందుకని? అసలు ఆ మతంలో ఉన్నదేదో తెలుసుకుంటే తప్ప ఖండించడం కుదరదు. పూర్వం అంటే అటువంటి కర్మనిష్ట ఉండేది. ఇప్పుడు 4 శ్లోకాలు 2 పద్యాలు చదవడం రాకపోయినా, అసలు అవతల మతంలో గొప్పతనం ఏముందో తెలియకపోయినా, అవతల మతానికి ఉన్న ప్రస్థానత్రయం అంటే ఏమిటో తెలియకపోయినా అవతల మతం మీద దుమ్మెత్తి పోసేయచ్చు. అంతటి హీన స్థితికి వాళ్ళ మనం దిగజారిపోయాం, కలియుగం కదా కాబట్టి. కానీ కుమారిల భట్ అటువంటి వారు కారు. వారు తెలుసుకుని ఖండించాలనుకున్నారు. ఏది చెడో దాన్ని మాత్రమే ఖండించాలనుకున్నారు అని గురువు గారి దగ్గర వారు నేర్చుకున్నారు. బాగా నేర్చుకున్న తర్వాత శిష్యులు గురువులు కనిపెట్టారు.
ఈయన బౌద్ధుడు కాడు, ఈయన బ్రాహ్మణుడు, ఈయన సనాతన ధర్మమునందు మక్కువ ఉన్నవాడు, వేదమంటే చాలా ప్రీతి కలిగినవాడు. ఈయన కేవలం మన మతం గురించి తెలుసుకోవడానికి మనలో చేరాడు. కాబట్టి ఇవ్వాలో రేపో కుశాగ్ర బుద్ధి కనుక మనతో వాదనకి దిగుతాడు. అప్పుడు మనం ఈయన్ని తట్టుకోవడం కష్టం. కాబట్టి ఆయన ఈ స్థితిని పొందకముందే ఈయన్ని చంపేస్తే గొడవ వదిలిపోతుంది అనుకున్నాడు. మాటలలో పెట్టి మాట్లాడుతూ 7వ అంతస్తుకి తీసుకెళ్లారు. తీసుకెళ్లి ఒక కిటికీ దగ్గర నిలబెట్టి ఆయనతో మాట్లాడుతూ మిగిలిన వారు వెనక నుంచి వచ్చి ఆ 2 కాళ్ళు ఎత్తేసి ఆయన్ని పైనుంచి కిందకి తోసేశారు. తోసేస్తే కుమారిల భట్టు ఆ 7వ అంతస్తు నుంచి కింద పడిపోతున్నారు. కింద పడిపోతూ ఆయన శ్లోకం చెప్పారు. పతం పతం సౌధతలాన్యరోహం యది ప్రమాణం శ్రుతయో భవంతి జీవేయమస్మిన్ పతితో సమస్తలే మజ్జీవనే తచ్ఛృతి మాన్యతాగతి అన్నారు. వేదమే ప్రమాణమైతే, సనాతన ధర్మము సత్యమైతే, వేదములో చెప్పబడినవన్నీ సత్యములే అయితే, అది అనుష్ఠించవలసిన మతమైతే, నేను కింద పడినప్పుడు మరణించకుందునుగాక అంటూ పైనుంచి కింద పడిపోయారు. కింద పడిపోయారు కానీ 7 అంతస్తుల నుంచి ఆయనకి ఏమీ అవలేదు. కానీ కంట్లో రాయి గుచ్చుకుని నెత్తురు వచ్చింది. ఆయన వెంటనే వేదమాతని ప్రార్థన చేసి అన్నారు, నువ్వు ప్రమాణమైతే నేను మరణించకూడదన్నాను, నేను మరణించలేదు, బతికాను, నువ్వు ప్రమాణమని నిరూపించావు, చాలా సంతోషం. కానీ ఈ రాయి నా కంట్లో ఎందుకు గుచ్చుకోవాలి అని అడిగారు. మనకి పురాణాల్లో అశరీరవాణి పలికింది, అశరీరవాణి పలికింది అంటారు. అశరీరవాణి అంటే వేదం. ఇప్పుడు వేదము అశరీరవాణి అయి పలికింది. ఎలా పలికింది? వేదము మనకి ప్రమాణం అండి. వేదం ఎలా పలుకుతోంది? వేదంలో ఉన్నాయన్నీ. ఈ వేదము మొట్టమొదట ఈశ్వరుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ఋషులకు చెప్పాడు. ఎలా చెప్పాడు? ఏ రూపము లేకుండా వారికి వినపడేటట్టుగా వారి చెవిలో చెప్పాడు. కాబట్టి అది అప్పటి నుంచి వినబడుతూ గురువు దగ్గర శిష్యుడు, గురువు దగ్గర శిష్యుడు, గురువు దగ్గర శిష్యుడు వింటూ వెళ్ళింది. కాబట్టి శృతి అని పేరు వచ్చింది. వింటూ స్వరం తెలుసుకుని పలికారు కనుక దానికి శృతి, శృతి ప్రమాణము. ఇటువంటి శృతి ప్రమాణమైతే చావకూడదంటే చావలేదు, కానీ నా కన్నెందుకు దెబ్బతింది అని అడిగారు ఆయన. అంటే అశరీరవాణి అయి వేదమంది, యదీతి సందేహ పద ప్రయోగాత్ వ్యాజేవ శాస్త్రశ్రవణాచ్ఛేతో మమోచ్ఛదేశాత్ పతతో వ్యనక్షీత్ తదేక చక్షుర్విధి కల్పనాసా. నువ్వు పైనుంచి కింద పడిపోయేటప్పుడు వేదమే ప్రమాణమైతే అంటూ పడ్డావు. వేదము ప్రమాణము కనుక నేను మరణించను అనలేదు. చిన్న అనుమానం పెట్టుకున్నావు, చిన్న అనుమానముతో పడ్డావు కనుక ఆ చిన్న అనుమానము నీ శ్లోకమునందు ఉండరాదు. యదీతి, యది అన్న మాట నీ శ్లోకంలో ఉంది, అందుకని బతికావు. కంట్లో రాయి గుచ్చుకుంది అంటే వేదం చదువుకున్నవాడు వేదమునందు అంత పూనికతో, అంత నమ్మకంతో ఉండాలి. ఇప్పుడు కుమారిల భట్టుకి కంటికి దెబ్బ తగిలింది, కానీ వేదము ప్రమాణమైంది. అప్పటి నుంచి అందరూ మళ్ళీ కర్మానుష్ఠానము, యజ్ఞము, యాగము, దానము ఇవన్నీ మొదలుపెట్టారు. కానీ శంకర భగవత్పాదుల యొక్క అంశ కుమారిల భట్టు కన్నా పై స్థాయిది. ఎందుకో తెలుసా అండి? వీళ్ళకి కర్మయందు ఏమవుతుందంటే కొంచెం కోరిక ఉండడం, లేకపోతే కోరిక తీరకపోతే కోపం రావడం, ఇలాంటివి ఉంటాయి. అందుకే చూడండి, ఇంత కుమారిల భట్టు కూడా కర్మని నిలబెట్టవలసి వస్తే, ముందు కర్మ నిలబెడితే కదండి వెనక జ్ఞానం, అందుకని కర్మ నిలబెట్టవలసి వచ్చింది. కర్మ నిలబెట్టవలసి వస్తే అప్పుడప్పుడు కళ్ళమ్మట నీళ్లు వచ్చాయి. అదే శంకరాచార్యులు వారు అనుకోండి, జ్ఞానంలో ఉంటారు, బ్రహ్మజ్ఞాని. తలకాయ ఇచ్చేస్తారా అని కాపాలని అడిగితే తీసుకుపోంటారు. అందుకే బ్రహ్మజ్ఞాని స్థాయి ఈశ్వరుడు కూడా పొంగిపోతాడు. బ్రహ్మజ్ఞాని కన్నా గొప్ప స్థాయి ఇంకా సనాతన ధర్మమునందు లేదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఈ కుమారిల భట్టు దగ్గరికి వచ్చి కర్మ గురించి మీరు వ్యాప్తి చేశారు కనుక జ్ఞాన మార్గము గొప్పది అని చెప్పడానికి శంకరాచార్యుల వారు కుమారిల భట్టు దగ్గరికి వచ్చారు. కానీ అప్పటికి కుమారిల భట్టు తుషాగ్ని ప్రవేశం చేసేశారు. తుషాగ్ని అంటే పెద్ద ఊక రాశి పోసుకుని ఆ ఊకని అంటిస్తారు. అంటిస్తే ఈ ఊకకుండే లక్షణం ఏంటంటే అది గబగబా కాలిపోదు. మంటలు వచ్చేసాయి అనుకోండి, అందులో ఏదో శరీరం 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో బాధపడిపోతుంది.
కానీ తుషాగ్ని ఏం చేస్తుందంటే మెల్లిమెల్లిగా సెగంటుకుంటూ వస్తుంది కింద నుంచి. ముందు వేడి కొడుతుంది, సెగ కొడుతుంది, ఒళ్ళు ఉడికిపోతుంది, తర్వాత కిందకు వస్తుంది. ఆ తర్వాత ఈ తొడలు, మోకాళ్ళు, పాదాలు అన్నీ కాలిపోతుంటాయి. ఎంత కాలిపోతుంటే బూదిలోకి అలా దిగిపోతుంటాడు, ఎంత దిగిపోతుంటే అంత కాలుస్తూ ఉంటుంది. కాల్చి 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 చివరికి ప్రధానమైన అవయవములైనటువంటి గుండె మొదలైనవి కాలిపోయేంత వరకు ఆ ఒళ్ళు కాలిపోతున్న బాధ అనుభవించవలసింది. కాబట్టి కింద నుంచి పైకి కాలుస్తూనే ఉంటుంది. కదలకుండా కూర్చుని తుషాగ్నిలో ఆయన కాలిపోతున్నారు అలా. అప్పుడు వచ్చారు శంకరాచార్యులు వారు. అరే మీరు ఎందుకు ఇలా కాలిపోతున్నారు, ఎందుకు ఈ పని చేయవలసి వచ్చింది, నేను కర్మ మార్గం గురించి జ్ఞాన మార్గంలోకి తిప్పడానికి వచ్చానని చెప్పారు. అంటే ఆయన అన్నారు, నేను తెలిసి చేసినా తెలియక చేసినా గురువుల పట్ల అపచారం చేశాను. బౌద్ధము సనాతన ధర్మమును అంగీకరించని నాస్తిక మతం కావచ్చు, కానీ ఇప్పుడు నేను సనాతన ధర్మ ప్రచారం కోసం బౌద్ధ మతంలో ఉన్న రహస్యాలు తెలుసుకోవడం కోసం గురువుల దగ్గర శిష్యుడిగా చేరి నేర్చుకునేటప్పుడు దాన్ని ఖండించడానికి నేర్చుకున్నాను. ఇలా గురువు దగ్గర వినకూడదు కనుక అలా విన్నాను కనుక దానికి సరి అయినటువంటి ప్రాయశ్చిత్తం తుషాగ్నిలో కాలిపోవాలి శరీరం, అందుకని దీన్ని ఇలా కాల్చేస్తున్నాను. ఎంతటి మహాత్ముడో చూడండి. కర్మనిష్టతో ఉన్నవారు కాబట్టి ఆ కర్మనిష్టకే శరీరాన్ని వదిలేశారు. అగ్నిభౌహు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారాలన్నీ కూడా అగ్ని ఎందే పర్యవసిస్తాయి. అందుకే అగ్నిహోత్రంలోకే తుషాగ్నిలోకి కుమారిల భట్టు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ ఒక మాట చెప్పారు, నా శిష్యుడు మండలమిశ్రుడు ఉన్నాడు, ఆయనతో వాదించి ఓడించు, లోకమంతా కర్మ మార్గంలోంచి జ్ఞాన మార్గంలోకి ఎడుతుందన్నారు. అప్పుడు శంకరాచార్యుల వారు యోగ మార్గంలో వెళ్ళి తద్దినం పెడుతున్న మండలమిశ్రుడి ఇంట్లో పైనుంచి దిగిపోయారు. సరే, అది వేరు విషయం అనుకోండి శంకర విజయాల్లో. ఇప్పుడు చిత్రం ఏం జరిగింది అంటే, మీకు అంతక పూర్వం వరకు పూజలు చేస్తే మీరు ఏ పూజ చేస్తున్నారో ఆ పూజలో ఆ స్వామి యొక్క పేరు చెప్పి ప్రీత్యర్థం అన్న మాట లేదు సంకల్పంలో. ఇది చెప్పకుండా పూజ చేసేవారు. శంకరాచార్యుల వారు మండలమిశ్రుణ్ణి గెలిచిన తరువాత కర్మభాగమునందు ఓ కొత్త విషయం కలిసింది. ఏమిటో తెలుసా అండి? మీరేది చేసినా ఉమామహేశ్వర ప్రీత్యర్థం ఏకవారాభిషేకం కరిష్యే అని నీళ్లు ముట్టుకుంటారు. ఎందుకు చేస్తున్నాను? ఈశ్వరానుగ్రహము కొరకు చేస్తున్నాను. ఈ కర్మ చేస్తే ఈ ఫలితం వచ్చేస్తుందని కాదు, ఈ కర్మకి ఫలితం ప్రీతి చెందిన ఈశ్వరుడు నాకు ఇవ్వాలి, ఈశ్వరముఖంగా ఫలితం రావాలన్న జ్ఞానాన్ని అంకురింపచేయడానికి సంకల్పాన్ని శంకరాచార్యులు వారే మార్చారు. అక్కడ మండలమిశ్రుడు ఓడిపోయిన తర్వాతే అలా మారింది అప్పటి నుంచి. కనుక తుషాగ్ని ప్రవేశం చేసినటువంటి గొప్ప అవతారం కుమారిల భట్టు యొక్క అవతారం. ఆయన అవతారం రాబట్టే మనకి సనాతన ధర్మము మళ్ళీ నిలబడేటటువంటి అవకాశము ఈ లోకమునందు కలిగినది. అంతటి మహోత్కృష్టమైనటువంటి అవతారము కుమారిల భట్టు యొక్క అవతారం. రేపటి రోజున వల్లీ కళ్యాణాన్ని, దేవసేన కళ్యాణాన్ని, తదనంతరము అజ్ఞాన సంబంధర్, ఏ మహాపురుషుడు గురించి వింటే పాపాలు పోతాయో ఆ జ్ఞాన సంబంధర్ గురించి రేపటి రోజున ప్రస్తావన చేసి వల్లీ కళ్యాణంతో పూర్తి చేస్తాను. మీ అందరూ కూడా ఎల్లుండి చక్కగా మనం పొద్దున్నేమో కార్యక్రమం, అభిషేకం, ఆ తర్వాత హోమం, ఆ తర్వాత అక్కడ సాయంకాలం వల్లీ కళ్యాణం చూసి తరిస్తాం. 3 రోజులు చెవులతో తాగుతాం, ఆ రోజు కళ్ళతో తాగుతాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.